హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది గడ్డి మోస్ చేపల పులుసు అండి. ముందు చేప ముక్కలను శుభ్రంగా క్లీన్ చేసి ఉప్పు కారం పసుపు వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఎల్లుల్లిపాయ మెంతులు మామిడికాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర కూడా వేసి వాటర్ పక్కన పెట్టుకున్నాను. ఒక ½ లీటర్ వాటర్ వరకుని ఉల్లిపాయ పేస్ట్లో ధనియాలు జీలకర్ర లవంగాలు యాలకులు వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇదేమో చేపల పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్లో ముందు ఫిష్ పీసెస్ అన్నీ ఇలా షాలో ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఏమవుతుందంటే ఇలా చేసుకుంటాం వల్ల ముక్క విడిపోకుండా పులుసులో బాగా ఊరి పీస్ చాలా టేస్ట్ ఉంటుంది. ఫిష్ పులుసు కాబట్టి ఆ మాత్రం ఆయిల్ పడుతుంది. అన్ని ఫిష్ పీసెస్ అలాగే షాలో ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో మెంతులు, నేను ప్రతి కర్రీలో మెంతులు యాడ్ చేస్తానండి. కొంచెం చేపల పులుసులో కొంచెం ఎక్కువ వేస్తాను. మెంతులు వేగిన తర్వాత జీలకర్ర కూడా వేసాను. అది కూడా వేగిన తర్వాత ఎల్లుల్లిపాయ కరివేపాకు వేసి బాగా వేపుకున్నాను. తర్వాత చేప తల ముక్క ఉంటుంది కదండి, అది కూడా ఆయిల్లో వేసి వేపించుకున్నాను. అప్పుడే ఉల్లిపాయ కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. దీంట్లో నేను ఎక్స్ట్రాగా ఉప్పు కారం మసాలా ఏమీ యాడ్ చేయట్లేదు. ఆ ఫిష్ పీసెస్ కొన్నది సరిపోతుంది. బాగా వేగిన తర్వాత దగ్గరగా నాకు 1 లీటర్ వాటర్ పడిందండి. వాటర్ వేసిన తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత ఏదైతే ముందు ఫ్రై చేసి పెట్టుకున్నానో ఆ ఫిష్ పీసెస్ అన్నీ యాడ్ చేసుకున్నాను. పులుసు దగ్గరికి వచ్చే వరకు బాయిల్ చేసుకుని దింపేసుకుంటామండి. నచ్చితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్.